హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్పిఎన్ ఫ్యామిలీ బ్లాగ్స్. నా పేరు నాగసాయి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటాము. మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో హైదరాబాద్లో నాకు బాగా నచ్చిన ప్లేసెస్ మీకు చూపిస్తానండి. అది కూడా నైట్ వ్యూలో ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. అలాగే మా ఆర్పిఎన్ ఫ్యామిలీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు హైదరాబాద్లో బాగా నచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో అది నాకు ఈ వీడియో కామెంట్స్లో నాకు చెప్పండి. ఈరోజు నేను వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బిర్లా మందిర్. నేను వెళ్ళే దారిలో నాకు బిర్లా మందిర్ అయితే బాగా కనిపించింది. ఎక్కడ పడితే అక్కడ బైక్ అయితే పక్కకు పెట్టేసి నేను వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. బిర్లా మందిర్ టెంపుల్ చూడండి, దూరం నుంచి చూస్తే బిర్లా మందిర్ ఎంచక్క మంచిగా వైట్ లైటింగ్లో భలే కనిపిస్తుంది. నాకైతే భలే అనిపించింది, చూసే కొద్ది చూడాలనిపించింది అనమాట. అందుకని ఎక్కడంటే అక్కడ బైక్ రోడ్ పక్కకు ఆపేసి వీడియో తీసుకుంటానే ఉన్నాను. ఇది వచ్చేసి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి టెంపుల్ దగ్గర షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మామూలుగా అన్నీ కూడా కిడ్స్కి టాయ్స్ అవన్నీ కూడా అక్కడ బాగానే ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అండి. ఇక్కడ మనం బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. నేనైతే బైక్ పార్కింగ్ దగ్గర పెట్టేసి స్లోగా నడుచుకుంటూ వస్తూ మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ నైట్ టైం వ్యూలో చూడటం. ప్రశాంతంగా అనిపించింది, చూసే కొద్ది చూడాలనిపించింది టెంపుల్ని అయితే. అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగుంటారండి. మీకు ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఈ టెంపుల్కి అయితే వచ్చి ఫ్యామిలీతో మంచిగా రిలాక్స్ అవ్వచ్చు, మంచిగా స్వామివారిని దర్శనం చేసుకొని. అలాగే ఈ టెంపుల్ పైన నుంచి మనకి ట్యాంక్ బండ్ అంటే సెక్రటరియట్ వ్యూ అయితే చాలా బాగా ఉంటుంది. అదే ఈవినింగ్ సన్సెట్ టైంలో కూడా మంచిగా చల్లగాలి వస్తూ ఉంటుంది. అసలు ఈ వ్యూ చూస్తూ ఆ చల్లగాలి అసలు చాలా బాగుంటుందండి. ఇప్పుడే నేను టెంపుల్ నుంచి బయటకు వచ్చేసానండి. టెంపుల్ వచ్చేసి మీకు చాలా చూపిద్దాం అనుకున్నాను కానీ టెంపుల్లో పర్మిషన్ లేదనమాట వీడియో తీయడానికి. అందుకని నేను బయట నుంచే వీడియో తీయాల్సి వచ్చింది. ఇప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ అయ్యి సెక్రటరియట్ అలానే అమరవీరుల స్తూపం బిల్డింగ్స్ చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు మనకు కనిపించే బిల్డింగ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం బిల్డింగ్ అండి. చూడండి లైటింగ్లో ఎంత బాగా కనిపిస్తుందో మనకి. నేనైతే చాలాసేపు ఈ బిల్డింగ్ చూస్తూ ఉన్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ బిల్డింగ్. ఆ లైటింగ్తో చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే చూస్తున్నామండి. ఈ స్టాచ్యూ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 125 ఫీట్ అయితే ఉంటుంది. మనకు ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి అమరవీరుల స్తూపం అండి. ఇది ఎగ్జాక్ట్గా సెక్రటరియట్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇప్పుడు హుస్సేన్ సాగర్లో వాటర్ షో అయితే ఉంటుంది లైటింగ్స్తో. ఈ షో అయితే చాలా బాగుందండి. నేను వీడియో అయితే ఎక్కడా కూడా కట్ చేయలేదు, మొత్తం కంప్లీట్ వాటర్ షో అయితే ఈ వీడియోలో పెట్టాను. మీరు కూడా చూసి ఈ వాటర్ షోని ఎంజాయ్ చేయండి.
There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's fact. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip. నాకైతే ఈ వాటర్ షో అయితే చాలా బాగా నచ్చిందండి. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే పెట్టేశాను వాటర్ షోది. మీకు కూడా ఈ వాటర్ షో నచ్చినట్లయితే కనుక కామెంట్లో పెట్టండి బాగుందని. అలానే ఇప్పుడైతే నేను స్టార్ట్ అయ్యి చార్మినార్ అయితే వెళ్తున్నానండి. హైదరాబాద్లో మెయిన్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి చార్మినార్. అందుకని నైట్ వ్యూలో ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట చార్మినార్ చూడటానికి. ఈ నైట్ వ్యూ వీడియో కోసం నేను ఈ టైంలో అయితే వచ్చానండి చార్మినార్కి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా నేను డే టైంలో వచ్చేవాడిని. ఏమైనా కావాలంటే నేను డ్రెస్సెస్ అలాగే ఏమన్నా తీసుకొని వెళ్ళిపోయేవాడిని అనమాట. పర్టికులర్గా ఈ వీడియో కోసమే నేను నైట్ వ్యూ చేయడం కోసం చార్మినార్ నైట్ టైం అయితే వచ్చాను. నాకైతే చాలా బాగుందండి. డే టైంలో కన్నా నైట్ టైం ఈ చార్మినార్ నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు మనం ట్యాంక్ బండ్ దగ్గర వాటర్ షో అయితే చూసాము. అలానే చార్మినార్ దగ్గరికి వచ్చిన వెంటనే కూడా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. ఈ వాటర్ ఫౌంటైన్ నుంచి దూరంగా మనకి చార్మినార్ కనిపిస్తుందండి. ఆ చార్మినార్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి. ఇక్కడ నుంచి కొంచెం దూరం మనం లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోతాము. అలానే ఆ దారిలో మనకి అటు ఇటు కూడా ఫుల్ షాపింగ్ అయితే ఉంటుంది. నా వైఫ్ రేణుకాకి అయితే చార్మినార్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా తనకి ఫ్రీ టైంలో కానీ వీక్ ఆఫ్లో కానీ తనకి టైం దొరికినప్పుడు అలా చార్మినార్ తీసుకెళ్ళమంటూ ఉండేది నాకు. ఎందుకంటే తనకి నచ్చిన బ్యాంగిల్స్ అవన్నీ కూడా అక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. తనకి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు కూడా నన్ను చార్మినార్ తీసుకెళ్ళమంటే నేను ట్రాఫిక్ ఉంటుంది, నేను మ్యాక్సిమం స్కిప్ చేయడానికి చూస్తాను ట్రాఫిక్ భయపడి. కానీ నైట్ టైం నేను ఇప్పుడు వచ్చాను కదండి, నాకైతే మాత్రం ట్రాఫిక్ ఏమనిపించలేదు. కానీ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది చార్మినార్ చూస్తుంటే. నైట్ టైం వ్యూలో అయితే మాత్రం చార్మినార్ సూపర్ అండి. మీరు కూడా చూసి చార్మినార్ ఎంజాయ్ చేయండి. లైటింగ్లో చార్మినార్ అయితే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. తను మా అల్లుడు లక్కీ అండి. ఈ వీడియోలో అయితే నేను ఎక్కడా కనిపించలేదు కాబట్టి ఇక్కడ ఒకసారి చార్మినార్ దగ్గర నేను కనిపిద్దామని చెప్పేసి వీడియోలో మీకు కనిపిస్తున్నా. దూరం నుంచి చూస్తే ఈ బండి అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించిందండి. అందుకనే దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకున్నాను. ఇవి వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండి.
లైటింగ్లో అయితే చాలా బాగా అనిపించింది దూరం నుంచి. నాకేదో వింతగా అనిపించి ఇంకా దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకున్నా. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందండి, శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయము చార్మినార్. మేము వెళ్ళే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, దర్శనం చేసుకోలేకపోయాను నేను. ఇంక ఇవన్నీ కూడా బ్యాంగిల్ షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒక బ్యాంగిల్ స్ట్రీట్ కూడా ఉంటుంది. పర్టికులర్గా అక్కడ అన్నీ కూడా బ్యాంగిల్స్ ఇంకా ఆర్నమెంట్స్ ఇవి దొరుకుతాయి అన్నమాట.
అప్పుడైతే బాగా లేట్ అయిందండి, ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. వెళ్ళేదారిలో నాకు ఈ బిల్డింగ్ కనిపించిందండి. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుందని చెప్పేసి వీడియో తీశాను. ఇంకా బాగా అయితే ఆకలేస్తుందండి. నైట్ ఇప్పుడు అరౌండ్ 12:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా డిఎల్ఎఫ్ వెళ్దాం అనుకుంటున్నాము. డిఎల్ఎఫ్ దగ్గర అయితే మనకి ఈ టైంలో టిఫిన్ దొరుకుతుంది. టిఫిన్ అయితే తినేసి ఇంటికి వెళ్ళిపోవటమే. ఇంకా నైట్ టైం అండి, చార్మినార్ నైట్ టైం. ఇంకా అన్ని షాప్స్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దగ్గర గాంధీ భవన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ అండి. సైడ్ వచ్చేసి నాంపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది. నాంపల్లి అయితే క్రాస్ అయిపోయాము. ఇప్పుడు మనం ఇంకా ఫైనల్లీ డిఎల్ఎఫ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఏదైనా మంచి టిఫిన్ చేసేసి వెళ్ళి పడుకుని పోవడమే. థ్యాంక్స్ అండి ఈ వీడియో ఇక్కడ దాకా మీరు వాచ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. అలానే మీకు నచ్చిన ప్లేస్ ఏదో నాకు ఈ వీడియోలో కామెంట్లో చెప్పండి నాకు. అలానే మా ఆర్పిఎన్ ఫ్యామిలీ వ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.